కమ్యూనిస్ట్ పార్టీ నేత మన కామ్రేడ్ ముత్తహార్ గారు. ఆయన గురించి చెప్పాలంటే సోదరులారా, ఆయన 1960లో కావలిలో జన్మించి ఇమాం సాహెబ్ బషీర్ బి అనే దంపతులకు మూడో సంతానంగా జన్మించి ఆయనకు 15 సంవత్సరాల వయసు నుంచే ఉద్యమాల కోసం పనిచేయాలా, ప్రజల కోసం మనం పనిచేయాలా, కమ్యూనిస్ట్ పార్టీ భావాలు అతనికి అల్లుకొని కమ్యూనిస్ట్ పార్టీలో గడ్డం కోటారెడ్డి, నేతగాని రాఘవులు, అంగడి మస్తాను, అన్నం సుబ్బయ్య అనే వారితో మంచి సంబంధాలు కావల్లో ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళుతూ వాళ్ళు చెప్పినటువంటి రాజకీయాలను ఇంటూ అనేక పోరాటాలు ఆయన పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కావల్లో 1980లో కొంతమంది గూండాలు పేదవాళ్లకు సంబంధించినటువంటి స్థలాలు ఆక్రమిస్తే ఎవరికి కూడా అవి తీయండి అనే చెప్పే ధైర్యం సరిపోలేదు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో మాట్లాడి ఈ విధంగా పేదవాళ్ల భూములను గూండాలు ఆక్రమించున్నారు, అయితే ఏ విధంగా చేద్దామంటే నువ్వు పోయి వాళ్ళతో మాట్లాడు, నేను ఫలానా అని చెప్పి దాని తర్వాత తీయకపోతే మాట్లాడదామని చెప్పి ఆ నాయకులు చెప్పడం జరిగింది. వెంటనే అతను ఆ గూండాల దగ్గరికి వెళ్లి మేము ఫలానా, మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఆ వాళ్ళతో చెప్పగానే వెంటనే వాళ్ళు ఆ స్థలాల్ని ఖాళీ చేసేసి పేదవాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం కావలి నుండి పెళ్ళైన తర్వాత కలిగిరి మండలానికి వెళ్లడం జరిగింది. అయితే 1991-92 మధ్య ప్రాంతాల్లో మన జిల్లాలో సారా ఉద్యమం బాగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో కలిగిరి మండలంలో సారా ఉద్యమానికి నాయకత్వం వహించి మహిళలను, యువకులను చైతన్యం చేసి ఎవరైతే అక్రమంగా సారాయి తరలిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎదురుగా నిలబడి ఆయన సారాయి ఉద్యమాన్ని బాగా గట్టిగా చేపట్టి కలిగిరి మండలంలో సారాయి అమ్మకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ ముత్తహార్ గారు. సోదరులారా, అదే విధంగా కలిగిరి మండలంలో అగ్రవర్ణ భూస్వామి అయినటువంటి ఒక అతను పేదవాళ్లను చాలా చిత్రహింసలు పెడుతూ పేదవాళ్లను కొడుతూ తిడుతూ ఉన్నప్పుడు అనేక సార్లు అతన్ని హెచ్చరించడం జరిగింది. కానీ ఇతను వీళ్ళ మాటలు లెక్క చేయకుండా పేదవాళ్లను హింసిస్తూ అనేక మందిని ఆ భూస్వామి కొట్టడం జరిగింది. వెంటనే వీళ్ళు స్పందించి ఆ భూస్వామి తన పద్ధతులు మార్చుకోపోతే తన మీద దాడి చేసి భూస్వామి నుంచి ప్రజలకు విముక్తి చెందించిన ఘనత కూడా ఏందేను. అదేవిధంగా మన అందరికీ తెలిసిన విషయం, నెల్లూరు జిల్లాలో ఇసుకపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఊవెత్తున లేసినటువంటి ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నేత మన కామ్రేడ్ ముత్తహార్ గారు. ఇసుకపల్లి ఉద్యమంలో చాలా మంది నేతలున్నారు, వారిలో ఒకరు మన కామ్రేడ్ ముత్తహార్ గారు. ఇసుకపల్లి ఉద్యమంలో చాలా కష్టపడ్డారు. అదేవిధంగా కామ్రేడ్ చెంచునాయుడుతో, కామ్రేడ్ అజయ్ కుమార్తో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎస్ఏ రఘు సార్తో కూడా మంచి సంబంధాలు ఉండేవి. అయితే 1992లో సారా ఉద్యమం బాగా చేసి విజయవంతంగా మన కామ్రేడ్ ముత్తహార్ గారు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా తండ్రి గారైనటువంటి కామ్రేడ్ ముత్తహార్ గారు మమ్మల్ని కూడా తన యొక్క బాటలోనే నడిపించడం జరిగినది. అయితే ఎవరైనా కుటుంబం నుంచి ఒకరు పోతే ఏదోలే నా బిడ్డ ఒకడు పోయినా ఇద్దరు ఉన్నారు అనుకోవచ్చు, కానీ ముగ్గురం కూడా ప్రజల కోసమే మనం బతకాలి, తండ్రి కోసం, తండ్రి చేసినటువంటి పోరాటాలను గుర్తు చేసుకొని తండ్రి బాటలో నడిచి ప్రజా ఉద్యమాలకు మనం పోవడం జరిగింది. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల నేను బయటికి రావడం జరిగింది. అదేవిధంగా ఆయన చివరి క్షణం దాకా కూడా నాకు ఒకటే చెప్పేవాడు, ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా అండగా నిలబడాలా, అండదండగా ఉండాలా, మన ప్రాణాలు పోయినా కూడా మనం లెక్క చేయకూడదని కామ్రేడ్ ముత్తహార్ గారు మనకి చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ 2 మాటలు చెప్తాను. ఈరోజు
ఆయన తయారు చేసినటువంటి కమ్యూనిస్టు నాయకులు చాలా మంది ఉన్నారు. ఆయన భావాలని ఈరోజు మంచి రాజకీయ విప్లవ భావాలు కలిగి చాలా మంది ఉన్నారు. అయితే అటువంటి నేత మన కామ్రేడ్ ముత్తహార్ గారు. సోదరులారా, మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన దళిత నేతలు దాసన్న గారైతేనేమి, మన ప్రజా గాయకుడు సేనన్న గారైతేనేమి, రాజన్న గారైతేనేమి, రమణన్న గారైతేనేమి చాలా మంది విచ్చేస్తున్నారు. వారందరూ కూడా రెండు మాటలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగిస్తే భోజనాలు ఏర్పాటు చేసుకుందాం. నువ్వు మాయమై పోతివో అన్నో ముత్తహారన్నా, నువ్వు గాయమై పోతివో అన్నో ముత్తహారన్నా, నువ్వు మాయమై పోతివో అన్నో ముత్తహారన్నా, నువ్వు గాయమై పోతివో అన్నో ముత్తహారన్నా. ఆకలితో అన్నలొస్తే కడుపులో పేగు తీసి నువ్వు కలిపి నోట్లో పెట్టినవు, నిధి వెన్నలాంటి మనసురో అన్నో ముత్తహారన్నా, నిధి తల్లి లాంటి ప్రేమరో అన్నో ముత్తహారన్నా. నువ్వు మాయమై పోతివో అన్నో ముత్తహారన్నా, నువ్వు గాయమై పోతివో అన్నో ముత్తహారన్నా. జోహార్ కామ్రేడ్ ముత్తహార్, జోహార్ కామ్రేడ్ ముత్తహార్. ఇప్పుడు దాసన్న గారు వచ్చి 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జైభీంలో మొదటగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుపోయే ముందుగా మన గాయకుడైనటువంటి ఎల్లు సేనయ్య గారిని ఒక అంబేద్కర్ మీద ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. దీర్ఘకాల ఉద్యమకారుడు, ఈరోజు కామ్రేడ్ ముత్తహార్ సంతాప సభ కుటుంబ సభ్యులు అందరూ కూడా, తన శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఆయన గురించి చెప్పుకోవాలంటే నాకు 20 సంవత్సరాలు ఆయన ఉద్యమ ప్రస్థానం అంటే ఏదైతే చెప్తున్నాడో, అణగారినటువంటి వర్గాలకి వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి కామ్రేడ్ ముత్తహార్. జోహార్ కామ్రేడ్ ముత్తహార్, జోహార్ కామ్రేడ్ ముత్తహార్. పేద ప్రజల ఆశాజ్యోతి, ఉద్యమాలకు ఊపిరి పోసిన కామ్రేడు ముత్తహారో రన్నా. పేద ప్రజల కోసం ప్రాణాలిచ్చిన, పేద ప్రజల కోసం పోరాటాలు చేసిన ముత్తహారో రన్నా. ఎందరికో అన్నం పెట్టిన మన ముత్తహారో రన్నా. ఉద్యమాల బాటలో చివరి వరకు పోరాటం చేసిన వీరుడు మాయన్నోరన్నా. ఆ విధంగా ఎన్నో, నిజంగా ముత్తారు గురించి చెప్పుకోవాలంటే ఒకే మాట అంటున్నది. తన బిడ్డలను కూడా తన భావజాలంతో నడిపించినటువంటి నిజంగా ముత్తహారు కొనావరికి ఆయన చేసినటువంటి ప్రస్థానం ఈ సమాజం కోసం మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన కలిగినటువంటి నాయకుడు మన ముత్తహారు. నిజంగా ఈరోజు ఈ సంతాప సభకి మేము దాసన్న ఇంకా అందరూ రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి చనిపోయినప్పుడు మనం 2 3 4 ఆయన గురించి మనం చెప్పుకోవాలి. ఏంటంటే అది ఒక సంప్రదాయం. ఆయన ఏం చేశాడు, ఆయన ప్రస్థానం ఏంది అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సన్నావుల్లా నిజంగా
నాకు మంచి ఫ్రెండ్. తర్వాత ముందు వాళ్ళ నాన్న గురించి నాకు తెలిసినటువంటి చాలా సంఘటనలు కూడా తెలుసు. తర్వాత నాకు సన్నావుల గారు, జక్క, ఆఫీసు, వీళ్ళు ముగ్గురు వీళ్ళ గురించి, వాళ్ళ నాన్న గురించే నాకు కూడా వీళ్ళు పరిచయం అయింది. నిజంగా ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ నిజంగా వాస్తవంగా ఆయనకి జోహార్లు అర్పించుకుంటూ, జోహార్ కామ్రేడ్ ముక్తాహార్, జోహార్ కామ్రేడ్ ముక్తాహార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి జై భీములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.